నమస్కారం. చర్చా కార్యక్రమానికి లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ సుబ్బరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి తప్పుడు కేసులు పెట్టిన వైనం మీద వివరించిన తర్వాత విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలపై వైసీపీ వారిపై జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసం మొదలైన వాటిని ఆపి గతంలో ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయండి అంటూ తల్లికి వందనం అని పేరుతో, అంటే గతంలో అమ్మఒడి, అలాగే రైతు భరోసా 20,000 రూపాయలు, అట్లాగే 15 పిల్లలందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి హామీలన్నీ అమలు చేయండి అని జగన్ గారు డిమాండ్ చేస్తే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి చేతులెత్తేసినట్లుగా కనపడుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు నిధులు ఇవ్వండి అని అడిగినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. నాట్ స్పెషల్ స్టేటస్, గివ్ మోర్ ఫండ్స్. స్పెషల్ స్టేటస్ ఒక పక్క బీహార్ వాళ్ళేమో మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అని తీర్మానం చేస్తే, ఈయన స్పెషల్ స్టేటస్ లేకపోయినా పర్వాలేదు, మాకు నిధులు ఇవ్వండి అని అడిగారట. అంతేకాకుండా జీతాలు, పెన్షన్ ఖర్చులు భారీగా పెరిగాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టడం, పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, వనరుల కొరత కారణంగా రాష్ట్రం నష్టపోయింది, కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వడం మినహా మరో గత్యంతరం లేదని ఆయన చెప్పారంట. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇచ్చేటప్పుడు కూడా అంతకుముందు కూడా చాలా తీవ్రంగా విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, అప్పులు అయిపోయిందన్నాడు. మరి అయినప్పుడు కూడా అన్ని హామీలు ఎట్లా ఇచ్చాడు? ఇప్పుడేమో కేంద్రం దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తేసాను అంటున్నాడు. చేతులు ఎత్తేసినట్లా లేకపోతే ఏమిటి, జనాన్ని మాయ చేయటానిక? ఇంకోవైపు ఈనాడు వాళ్ళేమో సూపర్ 6 గురించి కాదు, ప్రభుత్వం జగన్ మీద వ్యతిరేకతతోటి ఓడిచ్చారు తప్ప సూపర్ 6 కాదన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్షన్ ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే సూపర్ 6కి పంగనామాలు పెట్టడానికి ఈనాడు సిద్ధమవుతోందా? ఈనాడు సలహా ఇస్తోందా? సో ఈ పరిణామాల మీద విధ్వంసం ఆపి హామీలు అమలు చేయాలని జగన్ గారు కోరటం కానీ, చంద్రబాబు గారు చేతులెత్తేసి గతంలో ఎన్నడూ జగన్ గారు వెళ్ళి ఈ రకంగా చేతులెత్తేసిన సందర్భం చాలా అరుదు. అసలు నాకైతే పలానా మేము అది అయిపోయాం ఇది అయిపోయాం అని అడగటం కానీ, వాళ్ళకి రావాల్సిన డిమాండ్లు అడిగారు తప్ప ఈ రకంగా చేతులు తీసిన తీరు ఇవన్నీ కూడా మరి గతంలో చేరలేదు. అయితే ఇందాక నాకు ఒక రైతు మిత్రుడు కనిపించి ఒక ఆసక్తికరమైన విషయం అడిగాడు. గతంలో చంద్రబాబు గారు 2014-19 మధ్య రైతు రుణమాఫీకి సంబంధించి బాండ్లు ఇచ్చారు సార్ మాకు. ఆ బాండ్లు అప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారి ప్రభుత్వం ఇవ్వాలని అడిగాడు చంద్రబాబు గారు. సరే, జగన్ గారి ప్రభుత్వం అవి మేము ఇచ్చిన హామీలు కాదు కదా అన్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు కదా, ఆ బాండ్లు తీసుకెళ్తే డబ్బులు ఇస్తారా అని అడిగితే నేనేం చెప్పాలి? మీరు చంద్రబాబు గారినో లేకపోతే ఆయన ఎమ్మెల్యేలను, అట్లాగే జనసేన ఎమ్మెల్యేలను, బీజేపీ ఎమ్మెల్యేలను, ఎందుకంటే బీజేపీ కూడా ఆ రోజు ఆ వాగ్దానంలో భాగస్వామే కాబట్టి ఆ రైతు రుణమాఫీ బాండ్ల గురించి కూడా అడగాలని రైతులు సన్నద్ధమవుతున్నట్లుగా ఉంది. మరోవైపు ఏమో పెన్షన్లు జీతాలు తప్ప మేమేం చేయలేనంటున్నాడు చంద్రబాబు గారు. సో ఈ పరిణామాల మీద సుబ్బరాజు గారు మాట్లాడతారు. నమస్కారం అండి. ముందుగా మనకి కేంద్ర ప్రభుత్వము రాజ్యసభలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, అంటే మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీని రాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాల రీత్యా విభజన చట్టంలో ఉన్న అన్ని హామీల్ని దానికి సంబంధించి ఈవెన్ వైఎస్ జగన్ గారు కూడా ఇవి ఇతర ప్రతిపక్షాలు అనుకోండి ఎవరు కలిసి వస్తారో వాళ్ళతో ఒక పర్యవేక్షక కమిటీ వేస్తే కానీ, సో ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశము మొన్న ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించకపోయినా కానీ ధర్మ పోరాట దీక్షలు ఢిల్లీలో వెళ్ళి కూర్చుని ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా నిందాపూర్వకంగా చాలా పలు అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి చాలా చేసినప్పుడు జనరల్ గా ప్రజల్లో ఒక విధమైన, పైగా ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా బలహీనమైన ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కీలకమైన పాత్ర తెలుగుదేశం పోషిస్తున్నప్పుడు సహజంగానే అది కీలకమైన అంశాల్లో ఒకటి అవుతుంది. ఇతర అతి ముఖ్యమైన అంశాలు కూడా మర్చిపోకూడదు. మన విభజన చట్టంలో చాలా అంశాలని అన్నిటిని సమన్వయంతో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీ మీద కూడా ఒక బాధ్యతతో పోరాట స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ఈయన ముందు నుంచి కూడా ఎప్పుడో కాడి వదిలేశారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా మీద. ఇప్పుడు వరకు ఆ అంశం ప్రస్తావనకు రాకపోవడం, కనీసం మీడియా నుంచి కూడా
ఇది ప్రధానమైన కీలకమైన ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఒక ఒక కోరిక, లేదంటే హామీల రూపం చట్టంలో లేకపోయినా కానీ ప్రధాని, అప్పటి ప్రతిపక్ష నేతలు ఇద్దరు, తర్వాత ఆయన ఉప రాష్ట్రపతి అయిన వ్యక్తి 5 సంవత్సరాలు సార్ కాదు 10 సంవత్సరాలు మా పార్టీ అని చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు ఉమ్మడిగా ఒకే స్థానంలో అధికార స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రత్యేక హోదా అనేది ఆ బ్యాక్ బర్నర్ అంటాం. అంటే ఎప్పుడు ఆ వేడి తగ్గించకుండా గ్యాస్ స్టవ్ లో సిమ్ లో పెడతారు కదా, అట్లానే ఉంచాలండి. కానీ అట్లాంటి ఉంచిన పరిస్థితి అయితే చాలా కాలం నుంచి లేదు. ఎందుకు లేదంటే చంద్రబాబు గారు చాలా తప్పుడు లెక్కలు వేశారు అప్పుడు కూడా ప్యాకేజ్ కి. అంటే ఏం లెక్కలు వేశారంటే, ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే ఎన్ని పరిశ్రమలు వస్తాయో, ఎన్ని పరిశ్రమలకి పన్ను రాయితీ ఎంత పన్ను రాయితీ ఎంత అవుతుందో చెప్పి, ఆ పన్ను రాయితీ వచ్చే పరిశ్రమలకు వచ్చే పన్ను రాయితీకి ఓకే, ఆ చర్చ చాలాసార్లు మనం మాట్లాడుకుంది అనుకోండి. ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దని నిధులు అడుగుతున్నాడు, ఇంకో పక్క జీతాలను పెన్షన్లు తప్ప ఇంక ఇచ్చే పరిస్థితి లేదని అంటాం. చేతులు ఎత్తేయటమేనా? అయినప్పుడు కూడా ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అడుగుతాడు, లక్షల కోట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా కేంద్రం? ఈ హామీలు ఇవన్నీ అమలు చేయకుండా విధ్వంసంతో కథ నడుపుతారా? ఏమంటే అడిగేవాడికి ఎన్నైనా అడగొచ్చండి. కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిధుల వనరులు వచ్చే మార్గాలు కేవలం కొన్ని పరిమితము. రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు కూడా కొన్ని పరిమితమైన పరిమితులతోటే అవుతాయి తప్పితే అనంతంగా ఎక్కడ ఎవరికి పైనుంచి జలపాతాలు ఏమి కారిపోవట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే వనరులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధానమైన దాదాపుగా పెద్దగా మార్పులు వాటిలో సంవత్సరం ఎంత ద్రవ్యోల్బణం ఉంటుందో ఆ ద్రవ్యోల్బణానికి సరిపడే వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక ప్రగతి, జీడిపి ఎంత పెరుగుతుందో అంతే పెరుగుతుంది. కానీ మనకు కావాల్సిన మన కోరికల మేరకు వనరులు రావు. మనకు మాత్రం మనం ఇవ్వాల్సిన ఖర్చులు మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి ప్రభుత్వం చేసిన అప్పుల మీద వడ్డీలు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల జతభత్యాలు, నిర్వహణ వ్యయం, అసలు చెల్లింపులు, వాయిదాలు, తర్వాత ఇంకా కొత్త ఈ పథకాలు, కొత్త ప్రచార పథకాలు, వీటి యొక్క ఇవి అన్ని కూడా ఇవి అనంతంగా ఉన్నాయి. ఉదాహరణకి ఆయన సూపర్ 6 మాట్లాడుకోవడానికి కారణం, కానీ అదంతా కూడా ఎక్కువ చెయ్యాడించడానికి సరిపడిన అక్కడ వనరులు లభ్యం లేవు, ఉండవు, రావు కూడా. ఎందుకంటే గతంలో మీకు అందరికీ ఒకసారి గుర్తు చేయాల్సి ఉంది. మనం దాదాపుగా అమరావతికి వీళ్ళు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగింది 1,08,000 కోట్లు దాదాపుగా. వాళ్ళు ఆమోదించింది 1,500 కోట్లు. దాంట్లో దాదాపుగా అప్పట్లో ఒకే వాయిదాను. అంటే ఫైనల్ గా మాట చెప్పండి సుబ్బరాజు గారు, ఇప్పుడు చంద్రబాబు గారు గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ చేతులు ఎత్తేసినట్లయినా మేమేం చేయలేము, పెన్షన్లు జీతాలు తప్ప ఇంకేం ఇవ్వలేమని చెప్తూ మరి సూపర్ 6 అని చెప్తూ కేంద్రానికి వెళ్ళి ఈ మాటలు చెబుతున్నారంటే చేతులు ఎత్తేసినట్లయినా, హామీలు ఎగ్గవేయటానికి ప్రయత్నిస్తున్నట్లయినా, ఈ పరిస్థితి ఉంటే పాపం రైతులు చంద్రబాబు గారు వచ్చారు అప్పుడు ఇచ్చిన బాండ్లు మళ్ళీ ఇస్తారేమో అని ఆశపడుతున్నారు. అది అయ్యే పని అంటారా? యాక్చువల్ గా బాండ్లు దాంట్లో వెనకాల కండిషనాలు చూసుకుంటే దానికి లీగల్ కోర్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు చేతులు ఎత్తేసినా అంటే చేతులు ఎత్తకపోయినా, వాళ్ళు ఎత్తినట్టు కనపడకపోయినా మనకుండే వనరులు పరిమితమేనండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కొత్తగా చంద్రబాబు గారు వచ్చేసారు కదా అని ఆదాయాలు ఏమి మారిపోవాలి. రెవెన్యూ సంబంధించిన పన్నులు కానీ అవి ఎక్స్ట్రా పెంచుకోవాల్సి వస్తుంది. పెంచితే దాని మీద ఉండే ప్రభావం దాని మీద ఉంటుంది. ఇకపోతే ఇతర ప్రభుత్వ రంగానికి సంబంధించిన కొన్ని అంటే విద్యుత్ ఛార్జీలు కానీ, లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు. ఇప్పుడు ఆర్టీసీకి ఏమో ఉచిత ప్రయాణం అంటున్నారు. ఇవన్నీ ఎట్లాంటి అంటేనండి, హామీలు ముందు ఇచ్చేసి తర్వాత ఏమవుతుందో తర్వాత చూద్దాం, దానికి కత్తిరింపులు అయ్యి గత చరిత్ర మనకు తెలిసిందే. 100 రూపాయలు ఇచ్చి దాన్ని మెల్లిగా ఆ కారణం చెప్పి ఆ పరిమితి విధించి ఈ అర్హత లేదని చెప్పి అట్లా తగ్గించుకుంటా వెళ్ళి ఇక్కడ కేవలం ఇప్పుడు విశ్వసనీయత ఇవన్నిటిని కూడా మన ఎన్నికల్లో అది ప్రధాన పాత్ర పోషించలేదు. అది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆశించాం. ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే చేయకపోతే మనం ఊరుకుంటామా, నెక్స్ట్ టైం ఓడిస్తాం కదా అని. ఇప్పుడు ఏంటంటే ఇది ఎట్లా తయారైందంటే జగన్ గారికి ఏదో సుదీర్ఘ ఇది ఉంది. అంటే ఏంటి, ఆయన పదవిలో ఎక్కువ కాలం ఉండాలని. చంద్రబాబు గారికి అట్లాంటి సుదీర్ఘమైన ఆకాంక్ష ఏముండదు. సరే ఇప్పుడు మనం చేయగలిగింది చేసాము, తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగానే ఉంది. కానీ ఇవన్నీ
అమలు చేయటానికి ఆచరణ సాధ్యం కాదనే విషయం గట్టిగా మనం చెప్పినా కానీ అది కూడా ప్రజల్లోకి వెళ్ళేది లేదు. లేకపోతే ఏమో వీళ్ళేమో శాపనార్థాలు పెట్టేవిగా ఎప్పుడు మామూలు అన్నట్టుగా శ్రీకృష్ణ గారిని నంబర్ సపోర్ట్ చేయవండి. నంబర్ ఓకే అండి, రైట్. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? విధ్వంసం ఆపి హామీలు అమలు చేయండి అని వైఎస్ జగన్ గారు కోరుతుంటే చంద్రబాబు గారు వెళ్ళి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ జీతాలు పెన్షన్లు తప్ప ఏం లేవు, మేమేమి చేయగలిగింది లేదని అక్కడికి వెళ్ళి చేతులు ఎత్తేస్తున్నారా? అసలు కేంద్రం ఏమైనా ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదా? ఈ చంద్రబాబు గారి వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది ఏమిటి కదా? చంద్రబాబు గారు తొందరపడద్దండి. చంద్రబాబు గారు సంపద సృష్టిస్తానన్నారు కదా, అన్నారు. సంపద సృష్టిస్తాను, మాకు తెలుగుదేశానికే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేని అంటున్నారు. సో సుబ్బరాజు గారు కూడా అమాయకంగా ఏమీ చేయలేడు అని అప్పుడే అనకూడదు, ఒక నెలే కదా అయింది. హలో, మాట్లాడండి, కంప్లీట్. సుబ్బరాజు గారు ఒక్క నెల అయిపోయినప్పుడు ఎంతలోనే తొందరపడి ఏమీ చేయలేరు, వనరులు లేవు, అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళంతా కలిసి పోటీ చేసి గెలిచారు కదా, జగన్ ఓడించారు. అవును, అందువల్ల వాళ్ళు కొంచెం మీరు సమయం ఇవ్వాలని నేను కోరుతున్నాను. మన తొందరపడి ముందే కోయిలో కూర్చుని అన్నట్టుగా ఉండడం బాగోలేదేమో అని మీరు ఆలోచన చేయండి. మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఇవి జగన్ గారు ఏం చెప్పారు? నేను పలానప్పుడు పలానా హామీలు అమలు చేస్తా అన్నారు, చేశారు. ఇప్పుడు అట్లా చెప్పట్లా, మేము హామీలు పలానప్పుడు అమలు చేస్తామని చెప్పట్లా. గత ప్రభుత్వం కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కోరారంట. మరి అప్పుడు అప్పుడే తెలుసు కదా, 13 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పని ప్రచారం చేశారు కదా. అయినా మరి లక్షల కోట్ల హామీలు ఎట్లా ఇచ్చారు? అది ప్రజల్ని మిస్లీడ్ చేయటమా, లేకపోతే నిజంగానే హామీలు అమలు చేసే సత్తా ఉందా? సంపద సృష్టిస్తానన్నారు కదా, మరి సంపద సృష్టించే వాళ్ళకి ఈ విషయాలు ఏమి తెలియకుండానే జరిగినాయా అన్నది చర్చ అవుతుంది కదా. అసలు మాట్లాడకుండా ఎట్లుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా మాట్లాడుకునేవ్వండి, మనం రెండు వైపులా మనం చర్చ జరపాలి కదా. రైట్. నాగార్జున యాదవ్ గారు చెప్పండి, మీరేమంటారు? హామీలు అమలు చేయాలని జగన్ గారు కోరుతున్నారు, విధ్వంసాన్ని ఆపి. మరోవైపు చంద్రబాబు గారేమో జగన్ ప్రభుత్వం చేసిన దీనివల్ల మేము ఆర్థిక సుడిగుండంలో పడ్డామని అంటున్నారని ఈనాడు వాళ్ళు రాస్తున్నారు. చంద్రబాబు గారు ఈ పేరు మీద చేతులెత్తేసినట్లా, లేకపోతే ఈనాడు వాళ్ళు ఆ రకంగా డైరెక్షన్ ఇస్తున్నట్లా, ఆపే పర్వాలేదు జనానికి ఎగ్గొట్టినా పర్వాలేదు అని? ఒకటని ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాలకు పోయినప్పుడేమో బేదరుపులు అరవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పెద్ద పెద్ద నేను సంపద సృష్టిస్తాను అని చెప్పడం, ఇదంతా పరిపాటికి జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులతోనే ఈ పరిపాలన మొదలు పెట్టాడు, అప్పులతోనే దీన్ని ఎండింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సంపద సృష్టిస్తాను ఆయన వచ్చిన ఆయన ఈ 4-5 నెలల్లో సుమారుగా 19,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని, ప్రతి మంగళవారం మేము డబ్బులు తీసుకోవాలని ఆర్బీఐకి ఒక లెటర్ రాసినటువంటి వైనం కూడా మనం గమనిస్తున్నాం. కానీ ఈనాడు పేపర్లో వాటిలో రావట్లేదు. ఖచ్చితంగా 100% హామీలు అమలు చేయడానికి గలాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రెషరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ వైపు, కూటమి వైపు ఉంటుందనే చెప్తాం. దీంతో పాటు ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలదలుచుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు జూన్ 19న ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకోగానే జూన్ 1వ తేదీన ఏమి రాశారంటే, నేపాల్కి పాకిన వైకాపా అక్రమాలు, శేషాచలం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఎర్రచందనం తీసుకెళ్తే నేపాల్లో పట్టుకున్నారు, నేను కింద మీద పడుతున్నాను, ఆ నేపాల్ నుంచి అది తీసుకురావాలని అన్నాడు. మేము అనుకున్నాం నిజంగానే ఈ వారం 10 రోజుల్లో నిజంగా అంత పని చేశాడా పవన్ కళ్యాణ్ గారు అని. దాని మీద కాస్త ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ 2 నేపాల్కి సంబంధించినటువంటి పత్రికలండి. ద హిమాలయన్ అనేటువంటి ఒక పత్రిక, 2 అవాజ్ అనేటువంటి ఒక పత్రిక. దీంట్లో ఏం రాశారో చూస్తానండి. దీంట్లో ఏం జరిగిందంటే, 2020 జనవరి 13న నేపాల్ వాళ్ళు మంత్రివర్గ సమావేశం పెట్టుకుని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు సింగ్ దర్బార్లో, కాఠ్మండులో. వీళ్ళు ఏం చెప్పారంటే, అయా గడిచిన 10 ఏళ్లుగా, అంటే 2020 పెట్టిన ప్రెస్ మీట్, గడిచిన 10 ఏళ్లుగా ఇండియా నుండి చైనాకి రెడ్ శాండిల్ అంటే ఎర్రచందనం అనేది అక్రమంగా రవాణా జరుగుతుంది. దీంట్లో ఈ అక్రమంగా 10 ఏళ్లు జరిగినటువంటి ఈ రవాణాలో మేము 173 టన్నుల ఎర్రచందనాన్ని మేము పట్టుకున్నాం. దీన్ని మేము ద మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆర్టికల్ 7 ప్రకారం
ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండార్జ్డ్ స్పీసీస్ అండ్ వైల్డ్ ఫార్మ్ అండ్ ఫ్లోరా కంట్రోల్ యాక్ట్ 2016 ప్రకారం భారతదేశానికి తిరిగి పంపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దీన్ని మేము 90 రోజుల్లో తిరిగి మేము వెనక్కి పంపిస్తామయ్యా అని గోకుల్ ప్రసాద్ బస్కోటే అనేటువంటి మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 2020 జనవరి 17వ తేదీన. దానికి సంబంధించినటువంటి నేపాల్ పత్రికలు ఇవి. దీన్ని ద్రోవపరుస్తూ ఇండియాలో ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి పేపరు, దాంతో పాటు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రాసినటువంటి పేపరు. ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది, భారతదేశ ప్రభుత్వానికి వారు ఎప్పుడైతే ఈ సమాచారం అందించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొంతమంది అధికారుల బృందం నేపాల్కు వెళ్లి అక్కడ ఎర్రచందనాన్ని గమనించి ఇది మాదే అని సర్టిఫికేషన్ చేసుకుని మే అంటే 2024 మే, అప్పటికి ఎన్నికల ఫలితాలు కూడా రాలా, 20 మే నెల వెళ్ళి 90 రోజుల్లో ఎర్రచందనం దొంగల్ని తీసుకురావాలని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోకముందు అంటే జూన్ 16వ తేదీనే ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. ఈ పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి ఏం చెబుతున్నాడంటే నేపాల్కి పెద్దిరెడ్డి గారి కుటుంబం తీసుకెళ్లింది, మేము పట్టుకున్నాం, మేము వెనక్కి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. ఏంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఇటువంటి పరిస్థితులు? మీరు కొత్తగా ఎమ్మెల్యేలు, కొత్తగా మంత్రి అయ్యారు, కానీ ఇటువంటి అబద్ధాలు అభూత కల్పనలు సృష్టించకూడదు కదా. ఈ విషయంలో చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకుని అబద్ధాలు ఎట్లా చెప్పాలో నేర్చుకుంటున్నాడేమో. అవి పైగా ఎమ్మెల్యే అవ్వడం కదండి. ఆ ఎర్రచందనం ఎప్పుడు అంతకుముందు 10 ఏళ్ళది. ఆ 10 ఏళ్ళు అంటే చంద్రబాబు గారి టైంలో 5 ఏళ్ళు కూడా ఎర్రచందనం అక్రమ రవాణా అయినట్లే కదా, మరి అప్పుడు ఆపలేదు కదా. ఇప్పుడు వచ్చేదాన్ని జగన్ గారికి 2010-2020 మధ్య, ఎప్పుడు 2010-2020 మధ్య కాలంలో ఒక 173 టన్నులు నేపాల్లో పట్టుకున్నారు. దాన్ని వెనక్కి ఇవ్వాలని 2020లో నిర్ణయం తీసుకున్నారు. అటువంటి దాన్ని ఈయన క్లెయిమ్ చేసుకోవటం అంటే అవి వెనక్కి వస్తే నేనే తీసుకొచ్చానని చెప్పుకునే ఇదనమాట. సామెత చెప్పినట్టు ఉంటుంది కదా, ఇవన్నీ చెప్తే బాగుంది సోదా సామెతలు. బట్ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల్ని మోసం చేయటం, వైసీపీ మీద బురద వేయాలనే తాపత్రయం తప్ప నిజంగా వైసీపీ వాళ్ళు తప్పేదని ఉంటే చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ పచ్చి అబద్ధాలు చెప్పడం మిమ్మల్ని అభినందించాలి నాగార్జున యాదవ్. ఎందుకంటే ఎక్కడిదో నేపాల్ నుంచి కూడా పత్రికలు తీసుకొచ్చి మీరు వాస్తవాలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అబద్ధాలు చెబుతున్నాడు అనేది మీరు తెలియజేసినందుకు. ఓకే, క్యారీ ఆన్ సార్. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత సరే చాలా తొందరగా కింగ్ ఫిషర్ బీర్లు వచ్చినాయండి. తొందరగా నాణ్యమైనటువంటి మద్యం, చల్లని బీరు అందుబాటు ధరలోకి, అందుబాటులో ఉన్నటువంటి సమయానికి తొందరగా మద్యం వచ్చిందండి. కానీ నాన్నకి ఇంధనం వచ్చింది కానీ తల్లికి వందనం రాలా. దాని మీద ఎటువంటి కమిటీలు ఎటువంటి అవునండి, దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా, దాని మీద కమిటీలు సబ్ కమిటీలు వేయాల. కానీ సబ్ కమిటీలు వేశారు. ఏం వేశారో చెప్తాను ఒకసారి అండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తేదేపా నేతలపై ఉన్నటువంటి రౌడీ షీట్లు ఎత్తేయండి. వీళ్ళు అసలు లేట్ చేయట్లేదు సార్. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ వారిపైన ఎవరికైనా రౌడీ షీట్లు ఉంటే రౌడీ షీట్లు ఎత్తేయండి అని మొట్టమొదటి రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సరే, ఇంతటితో ఆగిందా? మళ్ళీ మా డమ్మీ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈవిడ మళ్ళీ చెప్తున్నారు అక్రమ కేసులపై ఒక కమిటీ వేసేసేస్తారంట. కమిటీ వేసేసి రౌడీ షీట్లు ఎత్తేస్తామని అంటారు. దీంతోపాటు నిజంగా బీసీలకి, నిజంగా యాదవులకి ఎంత ఘోరమైనటువంటి అవమానం జరిగిందంటేనండి, ఎక్కడైనా తెలుగుదేశం ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎవరన్నా ఎన్నికైతే వారిని ఎవరు తీసుకెళ్లి కూర్చోబెడతారండి? ఆ పార్టీ జాతీయ అధ్యక్షులో లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షులో కూర్చోబెడతారు. పాపం పల్లా శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాలా, అచ్చెన్నాయుడు గారు రాలా. తనకంటే తెలుగుదేశం పార్టీలో హోదా తక్కువైనటువంటి నారా లోకేష్ కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి ఏం చెప్పారు చూడండి, న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి కేసులన్నింటినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాయన్ని రద్దు చేయడానికి మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తాము, మేము కోర్టుల మీద డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. ఒకవైపు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేస్తూ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ నేరుగా జేసీబీలను తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులను ధ్వంసం చేస్తూ విధ్వంసం చేస్తూ ఏ అంటే ఇంతకుముందు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కాదండి, ఏపీలో ఏ అంటే అటాక్స్, పి అంటే ప్రొక్లైన్లు. వీరు ఈ పేరుతో వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులుగా గురి చేసి బైక్ మీద వెళ్లేటప్పుడు వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటే ఆపి మరి వారి మీద దాడి చేయడం, కార్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లు ఉంటే దాడి చేయడం, దాని మీద ఎక్కడ పడితే అక్కడ ఆర్టీఓ అధికారులు కానీ లేకపోతే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్వలప్ ఉంటే మీరు వేసుకోవడానికి గల కారణం ఏందని వారి మీద కేసులు బుక్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వెనకాలేమో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, ముఖ్యమంత్రి గారి తాలూకా అని రాసుకుంటుంటే ఏ ఆర్టీఓ అధికారి పట్టించుకోలేదు. కాబట్టి ప్రతి టైం మాకు వస్తుంది, మాకు అవకాశాలు కల్పిస్తాయి, ఇంకా దేశం కొట్టుకోలేదు, టైం ప్రతిరోజు వస్తుంది. కాబట్టి ప్రతిదానికి మేము మీరందరూ రెడ్ బుక్ రాసుకుంటున్నారు కానీ మేము ఒక వైట్ బుక్ రాసుకుంటున్నాం, ఒక బ్లూ బుక్ రాసుకుంటున్నాం అండి. మాది ఒకటి సంక్షేమం బుక్, ఒకటి డెవలప్మెంట్ బుక్. మా దగ్గర ఇటువంటి బుక్లు ఉన్నాయి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు రచించలేదు. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నామని మొన్నటిదాకా చెప్పాము, శృతి మించిపోయింది. కాబట్టి ఇప్పుడు హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా 100% మీకు అధికారం ఇచ్చింది, ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, మీరు ఎంతో కొంత ఈ వాల్యూ యాడ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేటువంటి వైనం. కానీ ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్ముకోవడానికి అనుమతి కల్పించండి అని విశాఖ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ ఇస్తే దాని మీద ఏం మాట్లాడరండి, సీరియస్ గా దాని మీద ఏమో మాట్లాడరు. కానీ ఇటువంటి విధ్వంసకరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారేమో ఇటువంటి అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారేమో పూర్తిగా ఇటువంటి దుర్మార్గాలు చేస్తారు. ఇంకొక ఆశ్చర్యకర విషయం చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎంత డమ్మీ మంత్రి అయ్యాడంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి 2 కీలకమైనటువంటి శాఖలు, ఒకటి సెర్ప్, పెన్షన్లు పంపిణీ చేసేటువంటి సెర్ప్ అనేటువంటి డిపార్ట్మెంట్, దాన్ని పవన్ కళ్యాణ్ నుంచి పీకేసి ఒక మంత్రికి ఇచ్చేసేసారు. ఇంకొక కీలకమైన శాఖ గ్రామ సచివాలయాలు, అదేవిధంగా వార్డు సచివాలయాలు, అది కూడా పంచాయతీరాజ్ శాఖ నుండి పీకేసి మరొక శాఖ మంత్రికి ఇచ్చారు. అతను పూర్తిగా డమ్మీ. కనీసం పంచాయతీరాజ్ శాఖ అంటే ఏమేమి ఉంటాయో కూడా తెలియదేమో పాపం, ఆయనకేమో సినిమాల్లోంచి వెళ్ళాడు, సెర్ప్ శాఖ తీసుకెళ్తే సెర్ప్ తీసేస్తే ఎవడేం మాట్లాడలా. ఇటువైపు గ్రామ సచివాలయాలు తీసేసి డోలా వీరాంజనేయ స్వామికి ఇచ్చేసి ఇటువైపు సెర్ప్ తీసుకొచ్చి సపరేట్ మంత్రిత్వ శాఖగా పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలా. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా లోకేష్ దగ్గర ఉందేమో. ఆ ఈ ఆఫీస్ ఫైల్స్ అన్ని ఆయన చూస్తున్నాడు లేదు. ఏ మాట కాబట్టి ఒక విషయం ఒప్పుకోవాలి, ఆయన తెలుగుదేశం వాళ్ళు చేసే అవమానాలకు సిద్ధపడే ఎమ్మెల్యే గెలవాలని నిర్ణయం తీసుకుని ఏమైనా సరే నేను మీ లోకేష్ ఏమన్నా లేకపోతే ఇంకోళ్ళు ఏమన్నా నేను సరెండర్ అయిపోయి ఉంటాననే వెళ్ళాడు. ఆయన తప్పు పడటానికి లేదు, ఆయనకి ఓట్లు వేసిన వాళ్ళని తప్పు పట్టచ్చో లేదో తెలియదు కానీ ఆయన అయితే తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఆయన నేను అవమానం పడతానయ్యా, నేను అట్ట కూడా గెలవాలయ్యా అని ఆ రోజుల్లో ఆయన సరెండర్ అయ్యాని విషయం వాస్తవమే కదా. సో కాకపోతే ఇప్పుడు అదనంగా ఏంటంటే కొత్తగా అప్పుడు రకరకాల మాటలు చెప్పేవాడు, ఇప్పుడు అబద్ధాలు కూడా ఎక్కువగా చెబుతున్నట్టుగా మీ మాటలను బట్టి అర్థమవుతోంది. రైట్, చంద్రబాబు గారు చేతులెత్తేసినట్లా లేకపోతే ఏమిటి దాని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఒక్క నిమిషం. హనుమంతరావు గారు బాపట్ల. హనుమంతరావు గారు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్కారం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ఓడిపోలేదు సార్. ఎన్ని పార్టీలు కలిసినాయి, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్టులు మొత్తం సపోర్ట్ చేశారు, కావాల్సిన హామీలు ఇచ్చారు. ఒక్కటన్నా నెరవేరుస్తారా? ఏమో మరి ఆయన ఇప్పుడు అంతా జగన్ గారి మీద దోసేసేటట్టున్నాడు చంద్రబాబు గారు, ఈనాడు వాళ్ళు. ఇప్పుడు రామోజీరావు లేకపోయినా కూడా ఆయన అబ్బాయి ఇంకెవరెవరో మొత్తం జగన్ మీద బురదేస్తున్నారు ఇప్పటికి కూడా. అంతే, జనం సూపర్ 6 కోసం ఓట్లే లేదంట, జగన్ మీద కోపంతో వేశారని రాస్తున్నాడు చివరికి ఈనాడు వాళ్ళు. జనం ఏమనుకుంటున్నారు, ఏది నెరవేర్తాడో. నిన్న సచివాలయానికి పోతే సార్, నిన్న సచివాలయానికి పోతే చంద్రబాబు ఒక ఆమె ఉంది, చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలిచాడు ఒంటరిగా నెలకి, సచివాలయం వాళ్ళు అన్నారు అమ్మ మమ్మల్ని కొట్టేటట్టున్నారు,
మీరు ఇక్కడ మాట్లాడబాకండి. అంతే మరి, అక్కడికి వెళ్ళి మాట్లాడటం కూడా అనవసరం. రైట్, థ్యాంక్ యూ. రైట్, నాగార్జున గారు చెప్పండి, ఈ చేతులెత్తేసినట్లా మీ ప్రభుత్వం వల్లే ఆయన ఇవ్వలేకపోతున్నానని ప్రచారం చేయడానికి అప్పుడే ఈనాడు వాళ్ళు బుధానేసు బయలుదేరారు. మీరు ఎట్లా ఎదుర్కొంటారు ఈ పరిస్థితిని? సార్, ఒకటి మేము చాలా స్పష్టంగా చెబుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినటువంటి 5 ఏళ్లలో ప్రతి ఏడాది మేము ఒక వెల్ఫేర్ క్యాలెండర్ ఓపెన్ చేసి వెల్ఫేర్ క్యాలెండర్లో ఏ నెల ఎప్పుడెప్పుడు ఏ పథకం ఇస్తామో క్లియర్ కట్ పిక్చర్ మేము ఇవ్వగలిగాం. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇవ్వగలిగారు ఈ పథకాలన్నీ? కదా, మీరు అధికారంలోకి వచ్చారు, కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రాధారుడయ్యారు. నేను 1995లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారు అని చెప్పి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మీకు సంబంధించిన వ్యవహారాలన్నీ ముందుకు సాగుతున్నాయి. మీరు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఇస్తారు, మేము ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడితే మేము ఏటీఎంకి వెళ్ళి వాటికెళ్ళి డ్రా చేసుకోవడమే తప్పితే మాకు వేరే పెద్దది లేదు కదా. మీరేం చెప్పారు? అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కాదు, నేను సంపద సృష్టిస్తా. గతంలో హైదరాబాద్ ని బ్రిటిష్ వాళ్ళు కట్టారు, సికింద్రాబాద్ ని తర్వాత ముస్లింలు కట్టారు, నేను సైబరాబాద్ ని కట్టాను. కేవలం 9 ఏళ్లలో సైబరాబాద్ కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్లలో అమరావతి కట్టడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. 1 సంవత్సరం ఎక్కువ కూడా ఉంది. కాబట్టి 10 ఏళ్లలో అమరావతి కడతారు. అమరావతి అంటే బంగారు బాతు, సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ. దాంతో ఏముంది, సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. కాబట్టి 2.5 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు కామెంట్ చేశారు. కాబట్టి మేము అదనంగా ఇంకొక 6 నెలలు కల్పిస్తున్నాం. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయింది. 1,00,000 కోట్ల రూపాయలు అమరావతి నుంచి ప్రతి ఏడాది వస్తాయి. కాబట్టి ఇదేం పెద్ద ఇష్యూస్ కాదండి. ఎంత సుమారుగా 2.5 లక్షలు 3 లక్షలకు పెడితే సూపర్ 6 ఫార్ములాను, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 2 షణ్ముఖ వ్యూహం అను 9 పేజీలు కలిగినటువంటి మహాకూటమికి సంబంధించినటువంటి ప్రజాగలం అనేటువంటి ఎన్నికల మేనిఫెస్టో కూడా అమలు చేయడం అనేది తెలుగు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద విషయం కాదు అని వాళ్ళే చెప్పింది. మరి ఇప్పుడు కాదు మిత్రమా, ఢిల్లీ వెళ్ళి ఏమంటున్నారు, జీతాలు పెన్షన్లు ఖర్చులు భారీగా పెరిగాయి, అందువల్ల వాటికి తప్ప ఇంకా అసలు డబ్బులే లేవని చెబుతున్నాడు కదా ఆయన వెళ్ళి. అది ముందు తెలియదండి ఇట్లాంటివన్నీ. అలాంటి 6 ఇచ్చే ముందు జీతాలు పెన్షన్ కాదు ఈనాడు వాళ్లే రాశారు, గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలని ఈయన కోరాడంట, చంద్రబాబు గారు కోరారంట. ఆర్థిక వనరులన్నీ దుష్పరిపాలనతో అంతమైపోయాయంట. వచ్చే ఆదాయం జీతాలు పెన్షన్లు అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదంట. కేంద్రం చేయూత ఇవ్వాలని అడిగారు. మరి ఈ లెక్కన ఈ 1,50,000 కోట్ల హామీలు ఈయనట్లు ఇచ్చారు. ఇప్పుడు మోడీ గారు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఈయన కలిసి ఇద్దరు కలిసి జనాన్ని మోసం చేసినట్లా, లేకపోతే నిజంగా నీ చిత్తశుద్ధితో హామీలు ఇచ్చినట్లా? అవన్నీ ముందు తెలిసే ఇచ్చారు సార్. అవన్నీ కొత్త లెక్కలు ఏం అవసరం లేదు, కొత్త లెక్కలు కాదు. గత 30-40 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయా అన్ని అందరికి నంబర్స్ తో సహా తెలిసినయే ఇచ్చారా? ఫైనల్ గా టైం అయిపోయింది. నాగార్జున యాదవ్, ఫైనల్ గా చెప్పండి, ఈ పాయింట్ మీద జీతాలకు డబ్బులు లేవంట, ఈ పరిస్థితి మీరు కారణం అవుతారా? ఆయన 7,000 కోట్లు అప్పు చేసినందుకు కారణం అవుతుందా? అసలు ఏంటి అది ఫైనల్ గా? సార్, ఇప్పుడు మీరు మళ్ళా 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఈనాడులో ఇంకో ఐటమ్ వచ్చింది సార్. అమ్మో 1వ తారీఖు అని హెడ్డింగ్ పెడతారు. 1వ తేదీన ఈ రోజు పెన్షన్స్ ఇవ్వడానికి, వాలంటీర్లకు జీతాలు ఇవ్వడానికి తలా మునకలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సహచరులు అందరూ బెంబేలు ఎత్తిపోతున్నారు. ఏం చేయాలనే దానిపైన రివ్యూలు ఇస్తా ఉన్నారు. అది ఇదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కొంత మెంటాలిటీతో ఆడతారనమాట. డబ్బులేమి లేవు అనేటువంటి ఒక భేద అరుపుని, ఖాళీ ఖజానాన్ని చూపించి హామీలకు మంగళం పాడదాం అనేటువంటి ఒక పాత తరం ఇది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగార్జున పాపం ఇప్పుడు ఈ హామీలు ఇవ్వడానికి, అప్పులు జీతాలకి ఇవ్వడానికి డబ్బులు లేవన్న వాళ్ళు పాపం అప్పుడు ఎగ్గవేసినటువంటి రైతు రుణమాఫీ బాండ్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు? పాపం వాళ్ళు బాండ్లు పట్టు తిరుగుతున్నారంట రైతులు. అప్పుడే అయ్యా మా అప్పుడు మీరు ఇచ్చారు కదా బాండ్ అని, ఇస్తారా? అది మళ్ళీ వాళ్ళు రైతు రుణమాఫీ 5 విడతల్లో చేస్తా అని 3 విడతలు కూడా సక్రమంగా చేయకుండా చివరి 2 విడతలుగా ఆయన ఇచ్చినటువంటి బాండ్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వాలి అని అన్నారు. జగన్మోహన్, ఇది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నారు కాబట్టి మేము ఇవ్వలేకపోయాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వాలనేటువంటిది కూడా ఫీలింగ్ ఉన్నాం. దాంతోపాటు మరొకటండి,
ఈ మధ్య సలహాదారులు జగన్మోహన్ రెడ్డి హయాంలో సలహాదారులు ఎక్కువైపోయారు అది ఇది అంటున్నారు కదా. ఇదే రైతు ప్రాధికారిక సర్వే సంస్థకి కొత్తగా ఒక సలహాదారుని తీసుకొని వచ్చారు. మొత్తం ఇప్పటికీ 6 సలహాదారులు అయ్యారు అనుకుంటా. సబ్జెక్టు కరెక్షన్ విజయ్ కుమార్ గారని ఒక సలహాదారులను తీసుకొచ్చారు రైతు ప్రాధికారిక సంస్థకి. టీడీపీ లీడర్ ఎవరో ఉన్నట్టు, టీడీపీ లీడర్ గతంలో ఉన్నతను అనుకుంటా. ఓకే రైట్. నాగార్జున కాబట్టి సలహాదారులు రావడం కూడా జరుగుతుంది. ఓకే కాబట్టి ఖచ్చితంగా ఆ రైతు రుణమాఫీ బాండ్లు కూడా చేసుకొని అన్నదాత నెల రోజుల్లో మీరెవరు వైసీపీ వాళ్ళు ఎవరు గుర్తు చేయలే, నాకు ఒక రైతు గుర్తు చేశాడు, నేను కూడా మర్చిపోయా. అవును ఆయన అప్పుడు ఇస్తానన్నాడు కదా, ఇప్పుడు ఆ బాండ్లకు ఇచ్చే అవకాశం అవకాశం చంద్రబాబు గారికి వచ్చింది కదా అనుకున్నాను. మరి ఆయన ఏం చేస్తారో ఏంటో చూద్దాం. నాగార్జున యాదవ్ గారు, సుబ్బరాజు గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.